హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కొంత ఇబ్బందికి గురైన పరిస్థితి కనబడతా ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ కూడా అరెస్ట్ అయిన పరిస్థితి కనబడతా ఉంది. అక్కడక్కడ ఎన్నికల రిజల్ట్ టైంలో కూడా కొన్ని అవకతవకలు జరిగినాయి. వీటన్నిటిపైన బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది, బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా న్యాయపరమైన పోరాటం చేస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోని బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ లలితారెడ్డి గారు అయితే ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. బాల్కసుమన్ని అరెస్ట్ చేశారు, నిన్న కూడా చూసాము. దాదాపుగా దాంట్లో 20 మెంబర్స్ పైన ఉన్నారని చెప్తారు. అసలు ఏంటి అక్కడ నిజంగానే చట్టపరిధిలోనే సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేశారా, లేకుంటే ఇక ప్రభుత్వం ఉంది కదా అని ఏమైనా అలాంటి చర్యలు చేశారా, ఏం చెప్తారు ఫస్ట్? మీరు కంప్లైంట్ కాపీ చూసినా, కంటెంట్స్ ఆఫ్ ఎఫ్ఐఆర్ చూసినా, ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో కంటెంట్స్ చూస్తే కూడా ఇదంతా ఏంటంటే కావాలని చెప్పి రాజకీయపరమైన కక్ష సాధింపు చర్యగా, అసలు అలాంటి ఇన్సిడెంట్స్ జరగకపోయినా జరిగాయని చెప్పి, చాలా తీవ్రంగా జరిగాయని చెప్పి ఒక కథనం అల్లి, ఆ కథనం ప్రకారము బాల్కసుమన్ గారు మీరు చూసారు ఏ విధంగా అంతమంది కౌన్సిలర్స్ని ఆయన ముందుండి నడిపించి అంతమందిని గెలిపించి ఒక మంచి నాయకుడిగా ఆయన ఎప్పుడైతే వాళ్ళందరినీ ప్రూవ్ చేసుకున్నారో, వాళ్ళందరినీ గెలిపించిన తర్వాత అతన్ని ఏదో విధంగా అరెస్ట్ చేసి, ఒకవేళ అతని మీద ఇలాంటి అమానుష ప్రవర్తన చేస్తే మిగతా కౌన్సిలర్ల యొక్క ఏమంటారు వాళ్ళ మోరల్స్ని దెబ్బతీయాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది అక్కడ. ఏదో వాళ్ళు మానసికంగా కొంచెం లొంగుతారు, భయపడతారు కదా. సో ఆ విధంగా అలాంటి ఇష్యూలోనే పోయి ఇంటెన్షనల్లీ ఇది ఒక కంప్లీట్లీ ఒక మోటివేటెడ్ కేసు. ఈ మోటివేటెడ్ కేసులో ఇంటెన్షనల్లీ బాల్కసుమన్ గారిని నిన్న హై హ్యాండెడ్లీ అలా అరెస్ట్ చేసి జైలుకి తరలించడం జరిగింది. అంటే ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వకుండా దాదాపుగా పోలీసులు ఉదయం నుండి కూడా వాళ్ళ ఇంటి దగ్గరనే కొద్దిగా మోహరించేసి చాలా క్రైమ్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటిని ముట్టడించి ఇంట్లోకి వెళ్ళి తీసుకెళ్లిన ఘటనలు కూడా మనం చూస్తాము. అంటే వాటిని ఎట్లా చూడొచ్చు? చట్టపరంగా అట్లనే అరెస్ట్ చేస్తారా, లేకుంటే ప్రాసెస్ ఏముంటుంది? ఇప్పుడు మనం చూస్తున్నాం ఎన్ని కేసు, ఇప్పుడు రీసెంట్ కూడా ఎన్నో మర్డర్స్ జరిగినాయి, ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి, ఎన్నో అసలు ఆన్లైన్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి పెద్ద పెద్దవి. అట్లాంటి వాటిలో ఇదే విధంగా మరి మీరు ఎప్పుడైనా చూసారా పోలీసులు ఈ విధంగా 100 మంది పోలీసులు వెళ్ళి మరి ఒక రేంజ్లో అలా వెళ్ళిపోయి అరెస్ట్ చేసుకొని పట్టుకొచ్చి తీసుకొచ్చిన అసలు సంఘటనలే మనం చూడట్లేదు. వీళ్ళది ఎంతసేపు పోలీస్ వాళ్ళది ఒకటే ఏం నడుస్తుందంటే సోషల్ మీడియాలో ఒక 2-3 లైన్లు విమర్శించిన అట్లాంటి 100 కేసులు బుక్ చేయడము, అక్కడ 100 మంది పోలీసులు వెళ్ళిపోవడము. ఇప్పుడు ఈ మనము మున్సిపాలిటీ ఎలక్షన్సే చూసాం. మీరు చూసారు అసలు అంత 100 మంది పోలీసుని జనగాం మున్సిపాలిటీలో కానీ, తొర్రూరు మున్సిపాలిటీ దగ్గర కానీ, లేకపోతే ఇప్పుడు నిన్న జరిగిన క్యాతన్పల్లిలో కానీ అవసరం ఏముంది అంతమంది పోలీసులని మీరు తీసుకొచ్చి ఒక తీవ్రవాదులు టెర్రరిస్ట్ లాగా? అంటే ఈ మొత్తం పోలీస్ మెషినరీ ఏదైతే ఉందో దాన్ని ఎందుకు ఈ విధంగా అంటే మిస్యూజ్ చేస్తున్నారు? అలా చేయడానికే లేదు, యాక్చువల్గా అవసరమే లేదు. ఇప్పుడు ఒక రెస్పెక్టబుల్ లర్న్డ్ మెంబర్ తను ఎక్స్ ఎమ్మెల్యే, సో తనకి ఒకవేళ మీరు నోటీస్ ఇచ్చి పిలిచినా వచ్చేస్తారు కదా, జస్ట్ కమ్ రండి అని చెప్పి నోటీస్ ఇచ్చినా వస్తారు. కానీ ఏంటో ఏదో ప్రూవ్ చేయాలంటే ఇదంతా ఏంటంటే ఏదో విధంగా కౌన్సిలర్స్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని భయాందోళనకు గురి చేసి, వాళ్ళకు కూడా ఒకటి భయం అనేది మనసులో బాగా క్రియేట్ చేయించి వాళ్ళకి లొంగిపోయే విధంగా ఇది ఒక కుట్ర ద్వారా ఇలాంటి కేసు ఒకటి రిజిస్టర్ చేసి దీంట్లో అరెస్ట్ చేశారు. అంటే చాలా వరకు అంటారు లాయర్ కాడ డాక్టర్ కాడ అబద్ధాలు ఆర్డర్ అని అంటారు. మీ క్లయింట్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కాబట్టి ఆల్మోస్ట్ మీకు చెప్పే ఉంటారు. నిజంగానే అక్కడ ఉన్న మంత్రి పైన అధికారుల పైన దాడి జరిగిందా? బీఆర్ఎస్ నేతలు చేశారా? అసలు ఒకవేళ అలా జరిగితే మీ ఛానల్స్ ఇప్పటి వరకు ఫుల్ చూపించేటి కదా, మాది వదిలేయండి. మాకు నిజం చెప్తారా లేదా అది తర్వాత సంగతి పక్కన పెడితే మొత్తం అందరైతే చూస్తున్నారు కదా. నిజంగా అసలు అలాంటి దాడి గురించి ఏదైనా రిపోర్టింగ్ వచ్చిందా మీకు? ఎవరికైనా అంత తీవ్రమైన ఇప్పుడు ఏదైతే సెక్షన్ 121 clause 2 పెట్టారో బిఎన్ఎస్ చట్టం ప్రకారము, అసలు అలాంటి చర్య ఏమైనా జరిగిందా? అక్కడ జరగలేదు. అంటే పోలీసులకి నచ్చితే వాళ్ళ ఇష్టం ఏదైనా సెక్షన్స్ పెట్టేస్తారు. అది ఎట్లన్నా అబోవ్ 7 years చూపించాలనే విధంగా ఈ 1 to 10 years ఉన్నది ఒక సెక్షన్ కావాలని అందులో ఒకటి యాడ్ చేసేసి ఇంటెన్షనల్లీ దీంట్లో అయితే రిమాండ్ చేసేయొచ్చు. ఈ రిమాండ్ చేసి 14 days ఇతను లోపలికి పోయి వచ్చే లోపల ఈ ఆల్రెడీ మీరు చూసారు ఫస్ట్ ఎలక్షన్ రోజు ఫస్ట్ డే వాళ్ళు చైర్పర్సన్ ఎన్నికలు కాకుండా కౌన్సిలర్స్ ప్రమాణ స్వీకారం చెయ్యకుండా ఫస్ట్ డే ఆపారు. ఏ రీజన్ మీద వీళ్ళందరినీ ఒక దగ్గర ఆపేశారు, ఒక 2 kilometers దూరంలో. పోలీసులు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి గొడవ చేసి అక్కడ వాళ్ళని రానియకుండా ఆపేసి, ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏంటంటే వాళ్ళు చేరుకోలేకపోయారు, డిలే అయిపోయిందని ఆ ఒక్క రీజన్ తోని 16th రోజు పోస్ట్ పోన్ అయ్యి 17th పెట్టారు. సో యాజ్ యూజువల్ 17th రోజు జరగాలి. ముందు రోజు వాళ్ళు ఎప్పుడైతే ఎలాంటి చర్యలు అయితే చేశారో ఆ చర్యల గురించి క్లియర్గా ఎలక్షన్ కమిషన్కి, కలెక్టర్ గారికి, ప్రిసైడింగ్ ఆఫీసర్కి, పోలీసులకు కూడా
క్యాతన్పల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్స్, బల్క సుమన్ గారు వీళ్ళందరూ కూడా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్లను అసలు ఎంటర్టైన్ చేయలేదు. అసలు ఆ కంప్లైంట్లను తీసుకొని ఈ పోలీస్ వాళ్ళ మీద ప్లస్ ఆ కాంగ్రెస్ కార్యకర్తల మీద కేసు బుక్ చేయాలి, చేయలేదు. ఫస్ట్ డే ఈస్ గాన్, లైక్ 16th అయిపోయింది. అయిపోయిన తర్వాత 17th రోజు ఎప్పుడైతే కౌన్సిలర్స్ లోపలికి వెళ్ళారో అసలు మనం ఎక్కడ అలాంటి రిపోర్టింగే చూడలేదు. ఈ విధంగా ఏదైతే ఇప్పుడు మీరు రిమాండ్ రిపోర్ట్ లో చదివిన కంటెంట్స్ చూస్తుంటే మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే 14 రోజులు రిమాండ్ చేసినట్టున్నారు. అవును, అంటే అది యాజ్ యూజువల్ ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు 14 days అని రాస్తారు. బట్ ఆఫ్టర్ బెయిల్ పిటిషన్ వేసిన తర్వాత బోత్ సైడ్ ఆర్గ్యుమెంట్స్ హియరింగ్ అదంతా విన్న తర్వాత కోర్ట్ విల్ కమ్ టు వన్ డెసిషన్. అంటే ఏం చెప్తారు పోలీస్ అధికారులు మీకేమో ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నారు, మీరు మాట్లాడినప్పుడు ఎట్లా స్పందిస్తా ఉన్నారు, అసలు ఏం చెప్తా ఉన్నారు? అసలు స్పందన అనేది ఏమి ఉండదు ఇంకా, బికాస్ వాళ్ళకి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేస్తాయి కాబట్టి వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వరు, ఏం చెయ్యరు. వాళ్ళు ఏదో చాలా పెద్ద అంటే విజయం సాధించారు. ఇప్పుడు బల్క సుమన్ గారిని వెళ్ళి అలా పట్టుకొని తీసుకెళ్లి హై హ్యాండెడ్లీ అంటే కోర్ట్ కి రిమాండ్ చేసి అక్కడ నుంచి జైలుకి తరలింపేసరికి చాలా పెద్ద విజయం సాధించిన లెవెల్లో ఉంది అక్కడ సిచ్యుయేషన్. కానీ ఇఫ్ ఎట్ ఆల్ యూ సీ ద కంటెంట్స్ ఆఫ్ ది కంప్లైంట్ ఆర్ FIR ఆర్ రిమాండ్ రిపోర్ట్, దిస్ నథింగ్, నో సచ్. వాళ్ళు పెట్టిన ఇంగ్రీడియంట్స్ కి అసలు ఆ పర్టికులర్ సెక్షన్స్ అట్రాక్ట్ అవ్వట్లేదు. అంటే ఎవరు హోమ్ మినిస్టర్ చెప్తే పైన వచ్చి ఆర్డర్ అంతే కదా, హోమ్ మినిస్టర్ ఎవరో తెలుసు కదా, మరి హోమ్ మినిస్టర్ ఎవరి చేతిలో ఉంది మరి ఖచ్చితంగా. అంటే అట్లా ఉండదు కదా మేడం. అంటే ఇక్కడైతే అక్రమాలుగా జరుగుతాయో లేకుంటే ఎక్కడైతే ఇబ్బంది గురి చేస్తారో చట్టపరమైన చర్యలు ఉంటాయి కదా. వాళ్ళు చెప్పారు, అధికారులు చెప్పారా లేకుంటే నాయకులు చెప్పారా అనేది అట్లేం ఉండదు కదా. అంటే ఇప్పుడు మనమే కళ్ళతో చూస్తున్నాం కదా, రియల్ గా కూడా మీకు అవసరం లేదు. నిజంగా అసలు అలాంటి ఇన్సిడెంట్ జరిగి ఉంటే స్పాట్ లో అయిపోయేది. ఇప్పుడు ఎన్ని సోషల్ మీడియా కేసులలో సుమోటో కానిస్టేబుల్స్ ఇట్లా మేము స్క్రోల్ చేస్తున్నాం సోషల్ మీడియాలో చూసాము, మధ్యాహ్నం 12 గంటలకి పోయి కంప్లైంట్ ఇస్తారు, మధ్యాహ్నం 12 గంటలకి FIR అయిపోతుంది, మధ్యాహ్నం 12 గంటలకి నోటీసులు రెడీ అయిపోతాయి, మధ్యాహ్నం 12 గంటలకి పట్టుకొచ్చేస్తారు, మధ్యాహ్నం 12 గంటలకే సేమ్ టైంలో రిమాండ్ చేసేస్తారు. సో ఇట్లాంటిది ఎంతో ఇదిగా ఫాస్ట్ గా జరిగింది. మరి అంత పెద్ద నిజంగా ఇన్సిడెంట్ జరిగి ఉంటే అప్పటికప్పుడు మరి ఏమైంది, చేయలేదు కదా. సో ఇదంతా ఏంటంటే కావాలని ఒకటి కుట్ర కాన్స్పిరసీ ఒకటి క్రియేట్ చేసుకొని దానిలో భాగంగా దే హ్యావ్ టేకెన్ సమ్ టైం అట్లా ఆ విధంగా వచ్చి నిన్న హై హ్యాండెడ్లీ తీసుకెళ్లడం జరిగింది.